దేవి అనసూయ, మా మాట విను. ఈ కఠోర తపస్సు వీడి మాతో ఆశ్రమానికి తిరిగి వచ్చేయి. దేవి అనసూయ తపస్సు ఎందుకు చేస్తుందో దేవర్షి నారదునికి కూడా తెలియదు. పతి అత్రి మాటలను విని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. అలా కఠోర తపస్సు చేస్తూనే ఉంది. ఇంత కఠోర తపస్సు అకారణంగా చేసేది కాదు. ఇందుకు ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశం అయి ఉంటుంది? ఒకవేళ ఆమె స్వర్గం ప్రాప్తించుకోవాలనుకోవట్లేదు కదా? దేవర్షి ఈమెను సతీ అనసూయ అన్నారు. అయితే నేనెందుకు ఈమె పాతివర్త్యాన్ని పరీక్షించకూడదు? దేవి అనసూయ, నేను అత్రిని నిన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళవచ్చాను. ఈ కఠోర తపస్సుని త్యజించు. ఆశ్రమానికి తిరిగి వచ్చి స్వర్గ సుఖాల్ని అనుభవించు. ఆ సుఖాన్ని పొందటానికేగా నువ్వు ఈ తపస్సు చేస్తున్నది. ఆ సుఖాన్ని నేను అందిస్తాను. దుష్ట ఇందిరా, మోసగాడ కపటి పాపి, స్వర్గాధిపత్యము గర్వంతో నీవు మదాంధుడవై పరస్త్రీలను కామదృష్టితో చూడటం నీ స్వభావం అయిపోయింది. కానీ అందరు స్త్రీలు నీవు అనుకున్నట్లుగా ఎన్నడూ ఉండనే ఉండరు. ఏ స్త్రీ కూడా అంత నీచ స్థాయిలో ఉండదు. ఆమెను నీవు వంగినంతనే సులభంగా అందుకోవడానికి. ఇక ఈ క్షణమే నీవు శాప జ్వాలల్లో ఇక భస్మం కాకూడదు అనుకుంటే నా ముందు నుంచి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. కానీ నీవు ఇక్కడికి వచ్చి నా స్వామి రూపాన్ని కూడా ధరించిన వాడవై నీవు ఎంతో పాపము దుర్మార్గము చేశావు. ఈ దుర్మార్గం పరిణామం నుంచి నీవు ఎప్పటికీ తప్పించుకుని పోలేవు ఇంద్రా, తప్పించుకుని పోలేవు. దేవి అనసూయ, అనసూయని అవమానించినందుకు ఫలితం నేడు కాకుండా ఓ రోజు అనుభవించాలి. ఆ రోజు ఎప్పటికైనా వస్తుంది. నీవు స్వర్గం నుంచి తప్పక పతనం అయిపోతావు. క్షమించండి దేవి, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి దేవి, నా వల్ల పొరపాటైంది. పొరపాటు కాదు, అపరాధం. నేను నా అపరాధానికే క్షమార్థిస్తున్నాను దేవి. ఎప్పటి వరకు అపరాధం చేస్తూ ఉంటావు? ఎప్పటి వరకు నిన్ను క్షమిస్తూ ఉండాలి? ఇది ప్రకృతి నియమాలకి ఎంతో విరుద్ధం. అపరాధాన్ని వెన్నంటి ఉండే దుష్పరిణామం ఎంత దృఢంగా బలంగా ఉంటుందంటే అపరాధికి అపరాధానికి మధ్య నిలిచి ఉండే దుర్బల క్షమని అది వెంటనే మటుమాయం చేస్తుంది. అంతేకాక నీవు క్షమార్హుడవు కావు, నీవు దండనార్హుడవు. దేవి అనసూయ, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటాను. ఈ ఒక్కమారు తమరు క్షమించండి. అంటే క్షమా పరిణామాల గురించి నేను చెప్పినది ఏది నీవు వినలేదన్నమాట, లేదా విని అర్థం చేసుకోలేదు. నేను మళ్ళీ వివరిస్తాను. అగ్నిలో చేతులు ఉంచి అగ్నిని క్షమించమని అడిగినట్లయితే చేతులు కాలకుండా ఉంటాయా? మరి ఇది సంభవమేనా? అపరాధము దుష్కర్మల బీజాలు ఫలించకుండా ఉండగలవైంద్రా? ఇంకేదైనా మార్గం చెప్పండి దేవి. నీవు నా తపస్సుని భంగపరిచావు. నేను మార్గాంతరం చెప్పాలా? నీకు మార్గాంతరం అనేది లేదు. కానీ నేను తపస్సు ద్వారా నా మనోవాంఛిత ఫలాన్ని పొంది తీరుతాను. ఓ ఓ
పరమపిత, తమ పుత్రుడు నారదుని ప్రణామాలు స్వీకరించండి. దేవి అనసూయ తపస్సు దినదినానికి ఉగ్రాతి ఉగ్రం అవుతూ ఉంది. పరమపిత, ఇప్పుడు ఇక తమరు వరం ఇస్తేనే ఆమె శాంతిస్తుంది. అనసూయతో సమమైన మహాసాధ్వి ఈ జగతినందు అంజులెవరూ లేరు నారద. ఆమె కోరిక తీర్చడం మా త్రిమూర్తుల కర్తవ్యమే మరి. ఇక తమరి అభిప్రాయం ఏమిటి బ్రహ్మదేవా? ఆ అనసూయ మేం త్రిదేవతలం, సరస్వతి, పార్వతి ఇంకా లక్ష్మీ కన్నా మహాసాధ్వి అనా? నిజమేమండి. పాతివ్రత్య విషయంలో ఆమెతో సమానంగా మీ మువ్విరిలో ఎవరూ కూడా నిలవలేరు. ఈ విషయంలో నీవు ఏ విధమైన శంకలు పెట్టుకోరాదు. ఇలా అంటూ తమరు మా ముగ్గురిని అవమానపరుస్తున్నారు బ్రహ్మదేవా. నారాయణ నారాయణ, నేనైతే మాత సరస్వతి మాటనే సమర్థిస్తాను పరమపిత. ఆ సతీ అనసూయ పాతివ్రత్యం త్రిదేవతల కన్నా గొప్పదైతే ఆమె తన పాతివ్రత్యం గొప్పతనాన్ని నిరూపించుకోవాలి, ధృవీకరించాలి. నారద, నువ్వు మరలా నీ లీలను ప్రారంభిస్తున్నావా? లేదు పరమపిత, నా ఉద్దేశ్యం స్పష్టమైనది, నిష్పక్షమైనది. తమరికి నాపై సందేహమే అయితే ఇక నే వెళ్తాను. నారాయణ నారాయణ. విన్నారా తమరు ఏమన్నాడో నారదుడు? నారదునికేమిటి, అతను భవిష్యత్తులో జరగబోదానికై ఏమైనా అంటూ ఉంటాడు. తన లీలలను ఆరంభించడమే అతని లక్ష్యమై ఉంటుంది. మనం నారదుని గూర్చి కాదు మాట్లాడేది, కానీ తమరిది ఒప్పుకునవలసిందే. నిరూపణ లేకుండా ఎవరి గొప్పతనము ధృవీకరించలేము. గొప్పతనాన్ని నిరూపించడానికి తార్కాణాల అవసరం ఏముంటుంది? ప్రాణుల గుణాలు, వారి ఆచరణలతోనే వారి సంపూర్ణ చరిత్ర విదితమవుతుంది. కానీ నేను అనసూయ గుణాలను చూడలేదు, చరిత్రని కూడా. మహాపతివ్రతే కావచ్చు, కానీ మా ముగ్గురు కన్నా గొప్పది అంటే అది నిరూపించాలిగా. మేము చెబుతున్నప్పుడు అలా ఒప్పుకోవడంలో తప్పే ఉంది దేవి. నా మనసు ఏమాత్రం అంగీకరించని తమరి కథనాన్ని ఎలా ఒప్పుకోమంటారు? అయితే నువ్వు కోరుకునేదేమిటి దేవి? అదే, తమరు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించండి. స్వామి, ఈ ఓంకారనాదం ఎక్కడి నుంచి వస్తోంది? సతులందరిలోకి సర్వశ్రేష్ఠురాలు సతీ అనసూయ ఆమె తపస్సు చేస్తూ తన పాతివ్రత్య తేజాన్ని ముల్లోకాల్లోనూ ప్రసరింపజేస్తోంది. నారాయణ నారాయణ. ప్రభు తమరు అన్నట్టే నేను కూడా అదే అనుభవించి వస్తున్నాను. నారదా, ఏ అనుభవం గురించి అంటున్నావు? నారాయణ నారాయణ. ఇదే మాత, సతులలో సర్వశ్రేష్ఠ సతి అనసూయ తన తపస్సు ద్వారా పాతివ్రత్య తేజాన్ని ముల్లోకాల్లోనూ ప్రసరింపజేస్తోంది. నీకెలా కలిగింది అట్టి అనుభవం? మాకిప్పటి వరకు ఎట్టి అనుభవం కలగలేదు. మాత, ఈ చర్చే అంతటా జరుగుతోంది. బ్రహ్మలోకంలో ఈ చర్చని వినే వస్తున్నాను. ఇంకా మాత, అక్కడ బ్రహ్మలోకంలో మాత సరస్వతి పరమపిత బ్రహ్మదేవులకి మధ్య ఈ విషయం గురించి వివాదం కూడా ఆరంభమైంది. ఎలాంటి వివాదం? పరమపిత బ్రహ్మదేవులు అంటూ ఉంటారు, అనసూయ ఈ జగతిలో సర్వశ్రేష్ఠ సతి అని. కానీ మాత సరస్వతి ఇది ఒప్పుకోవటానికి తయారుగా లేరు. నారాయణ నారాయణ. సరస్వతి ఎందుకు? నేను ఇది ఒప్పుకోవడానికి సంసిద్ధంగా లేను. మాత సరస్వతి అయితే ఎంతో పట్టుపట్టి ఉన్నారు. అనసూయ తన పాతివ్రత్యం గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిందేనని. అవును స్వామి, పాతివ్రత్య యొక్క శ్రేష్టత నిరూపణని అనసూయ చూపించవలసిందే. ఓం ఓం
నీవు మాకంటే ముందుగా ఇక్కడకు చేరావా? ఇంత శీఘ్రంగా? నారాయణ నారాయణ. పరమపిత, శ్రీహరిని దర్శించుకోవడానికి తమరిక్కడికి రావడానికి సమయం పట్టింది. ఎందుకంటే తమరు సమస్యాభారాన్ని మోస్తూ వచ్చారు. కానీ నేను కేవలం శ్రీహరి దర్శనం కోసమే వచ్చాను. అనసూయ యొక్క ఈ ఆవాహన మన కొరికే శ్రీహరి. దేవి సరస్వతి తీవ్రంగా పట్టుబట్టింది. మేమామె పాతివ్రత్యాన్ని పరీక్ష చేసిన తరువాతే ఆమెకి వరాన్నిమ్మని. అసలు వరమివ్వాలి అంటే ఆమె పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించని పిమ్మటే ఇవ్వవలసి ఉంటుంది. నేను కూడా శ్రీహరిని ఇదే అర్థిస్తాను. నారాయణ నారాయణ. శ్రీహరి, దేవి సరస్వతి తరువాత దేవి లక్ష్మి కోరిక కూడా ఇదే అయ్యింది. మనం అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్ష చేయవలసిందే. బహుశా ఇది చెయ్యాల్సే ఉంటుంది. కానీ అలా చేసే ముందు మనం పరమశివుని వద్దకు వెళ్ళవలసి ఉంది. ఈ తపస్సు మన త్రిమూర్తులను ప్రసన్నం చేయడానికే చేస్తుంది. హర హర మహాదేవ. నారాయణ నారాయణ. ప్రణామం మాత. మాత, నాకు అనిపిస్తోంది సతీ అనసూయ తపస్సు, ఆ ఆవాహనల తీవ్రస్వరం వినగా తమరి మనస్సులో ఉత్సుకత జాగృతమైందని. ఎలాంటి ఉత్సుకత నారదా? ఉత్సుకత ఎట్టిదా? ఎలా ఉంటుందో అదే ఉత్సుకత మాత. బ్రహ్మలోకము విష్ణులోకాల్లో అయితే ఈ ఉత్సుకత కొరకే వివాదాలు మొదలయ్యాయి. తమరింకా ఈ ప్రశ్నే అడుగుతున్నారా? ఎలాంటి ఉత్సుకత అని? నారాయణ నారాయణ. స్పష్టంగా చెప్పు నారదా, వివాదాలెందుకు? ఎవరెవరికయ్యాయి? పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుల అభిప్రాయంలో సతీ అనసూయ జగతిలోని సర్వశ్రేష్ఠ సతి అని, జగతిలోనే గొప్ప సతి అని, ముగురమ్మల కన్నా శ్రేష్ఠురాలని. కానీ మాతా లక్ష్మి, మాతా సరస్వతి కూడా అలా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందువలన? వారిద్దరూ అనేది ఏమంటే, సతీ అనసూయ తన శ్రేష్టతను నిరూపించుకోవడానికి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అని. అవశ్యం. దేవి సరస్వతి, దేవి లక్ష్మి చెప్పినది ఉచితమేనే. పరీక్షకి అనసూయ నిలువవలసిందే. ఓం నమః శివాయ. నారదా, నీవిక్కడికి కూడా మాకంటే ముందే చేరుకున్నావే. ఉత్సుకతను జాగృతం చేయడం తన భూమికను పోషించే కృత్యము నారదుని కంటే గొప్పగా ఎవరు చేయగలరు? పరమపిత, నేను మాతా పార్వతిని అనసూయ విషయంలో ఇదే ప్రశ్న అడుగుతున్నాను. దేవి అనసూయ మహా గొప్ప సతి. ఈ విషయంలో ఇక ఎట్టి వివాదమూ లేదు. ఇక నీవు ఈ విషయంలో దేవి పార్వతిని ఏ ప్రశ్నలు అడక్కు. లేవండి మహేశ్వర. కళ్ళు తెరవండి శివశంకర. మేమిద్దరం తమరి సన్నిధికి ఒక విశేష ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. విచ్చేయండి బ్రహ్మదేవ. ఓ శ్రీహరి, తమరికి స్వాగతం. ప్రభు, ఇది నిజమేనా? దేవి అనసూయ మా త్రిదేవతల కన్నా కూడా గొప్ప సత? దేవి, నీకిందులో సందేహమా? అవును, నాకు నమ్మకం కలగటలేదు. అపనమ్మకానికి కారణం? దేవి, నీవు గొప్పదానివి, స్వయంగా శక్తి అవతారానివి. నీవు నిజాన్ని నమ్మలేకపోవడం ఇది అసంభవం. ఈ నిజం మా ముగ్గురికి బహు బాగా తెలుసు. అత్రిపత్ని అయిన దేవి అనసూయ కన్నా శ్రేష్ఠురాలైన అన్యసతి
ఈ జగతినందే లేరు. ధృవీకరణ నిరూపణ లేకుండా శ్రేష్ఠత గొప్పతనాన్ని ఎలా అంగీకరించమంటారు స్వామి? ఎప్పటి వరకు మీ త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని కఠినాతి కఠినంగా పరీక్ష చేయరో అప్పటిదాకా మేం త్రిదేవతలం ఈ నిజాన్ని అంగీకరించనేలేము. ఇక మీ ముగ్గురి కోరిక ఇదే అయితే మేము అవశ్యం అనసూయకు పరీక్ష పెడతాం. ఆమె తపస్సుకి సమాధానం ఇవ్వడానికి మేమెటు అవశ్యం వెళ్ళాలి. వెళ్ళి పరీక్ష కూడా పెడతాము. దేవి సరస్వతి ఇదే కోరుతోంది. దేవి లక్ష్మి కూడా ఇదే అభ్యర్థించింది. మనం ముగ్గురం త్రిదేవతల కోరికల్ని మన్నించి తీర్చడానికి ప్రతిబద్ధులం. దేవి అనసూయ, నేను మరోసారి నిన్ను అర్థిస్తున్నాను. ఈ తపస్సు వల్ల నీకు ఏ లాభమూ కలగబోదు. బ్రహ్మ, విష్ణువు, మహేశుడు జన్మరహితులు. వారు ఏ తల్లి గర్భం నుంచి జన్మించలేదు. నీ ప్రయాస వ్యర్థమే. ఈ తపస్సుని త్యజించి నాతో ఆశ్రమానికి తిరిగి వచ్చే. ఇందులోనే నీకు హితం ఉంది. ఈ విధంగా కళ్ళార్పకుండా నా వైపు ఎందుకు చూస్తున్నావు అనసూయ? నీకు నా మాట అనుచితమనిపిస్తోందా? దుష్టు ఇంద్రుడు కూడా కొంచెం సమయానికి పూర్వం తమ యొక్క రూపం ధరించి ఇలాగే చాలా ప్రయాసపడ్డాడు. కానీ నా లోపల జాగృతమైన పాతివ్రత్యం అతడి కపట మాయావి రూపాన్ని బట్టబయలు చేసింది. ఇంకా నేను అతన్ని మందలించి పారదోలాను. స్వామి, పతి ఆజ్ఞను పాలించడం ప్రతి పత్నికి పరమధర్మం ఇంకా కర్తవ్యమును. నేను తమరు చెప్పేదాన్ని ఎన్నడూ తిరస్కరించలేను. కానీ నా తపస్సు వ్యర్థం కాబోదని నాకు ఎంతో గట్టి నమ్మకం. నా మనోవాంఛను త్రిమూర్తులు పూర్తి చేయవలసింది. పదండి స్వామి. అనసూయకు మన ముగ్గురిపైన అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆమె మనోవాంఛను పూర్తి చేసే పూర్వమే మనం ఆమెకు పరీక్ష కూడా పెట్టవలసి ఉంది. అదేనో కాక త్రిదేవతల అభ్యర్థనను మనం త్రిమూర్తులం స్వీకరించకుండా ఎలా ఉండగలం? అనసూయకు పరీక్ష పెట్టే పూర్వమే మనం మన రూపాలు మార్చుకోవాలి. మనం ఆవిడకు పరీక్ష ఇదే రూపాల్లో పెట్టలేము కదా.